చక్కదనాల చెల్లెలు కన్నారు అవ్వ నువ్వు బిడ్డను కానీ బిడ్డ ఆటలేము చూతివి పాటలేము చూతివి నీ బిడ్డ వీరబవలేము తీరునే అమ్మా పొద్దు ఒడిసే కాడ సెల్లున్నది ఇళ్ళ సెల్లకు పొద్దెట్ల ఊకారనా అని కన్న తల్లి మీద కలకల కలకల 7 కొడుకులు వంటరల్లా ఏ రామ రాఘవ రామ రామ 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 7 కొడుకులు చూడు ఏ రామ రాఘవ రామ రామ తల్లి మీద వంటరల్లా ఏ రామ రాఘవ రామ రామ తల్లి మీద వంటరల్లా ఏ రామ రాఘవ రామ రామ 7 కొడుకులు పుట్టి దగ్గర బిడ్డల కన్నయ్యో ఆడవిల్లాడలేవు నీ పాటలేదు చెల్లని గడి భూమి మీద వేసి ఎవరితో చూసుకున్నవారి వాళ్ళు సామి జరుపుకుంటున్నారు తల బాదుకుంటున్నారు 7 కొడుకులల్లా బతుకున్నది చూడు కోడలి దుర్గ సుందరి ఏమనుకున్నది మా అత్త మీద వందవడ మా మీద వందవడ ముసలి తరానికి దసరా కన్నట్టు పోయే కాలానికి కోటి కన్నది ఎవరి కన్నార కన్నది ఎవరి పిల్లార మనసులు అనుకుంటుంది వీరికి కూడా అతని ఏడుతున్నది మామని ఏడుతున్నది ఆ 7 కొడుకులు కలకల కలకల కన్నీరు దియంగా చూడు రియవలాల సత్తి పేర ముచ్చటాగా పోదు ఈ మాట ఆ మాట పొలమారు దాట పట్నం మీద ప్రేరందరికి తెలుస్తున్నది ఈ వాడకు తెస్తే ఆ వాడకు తెస్తుంది ఆ వాడకు చచ్చిపోతే ఈ వాడకు తెస్తుంది పట్నం మీద ప్రేరందరికి ఏర్పాటు కాగానే పట్నం మీద ప్రేరందరూ వస్తున్నారు ఆ పట్నం మీద ప్రేరందరి కళ్ళతోడు చూస్తున్నారు చూసినవా వాళ్ళు ఎంత పుణ్యాత్ములైతే భార్యాభర్తలకు ఒక్కసారి సావచ్చింది అందుకే అంటే రవ్వలాల లంగకు దొంగకు నూరేళ్ళ ఆయుసు 5 వరకు ఆయుసు అంటారు మంచోళ్ళు చచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని నామక వెచ్చ కనబడుతుందని వయ్యామకం భూషత్తం వల్ల లంగో దొంగ చచ్చిపోతే ఏమంటావు వరల కడుపు గారిపోవాడు నాడా ఎంతారో దాన్ని చూసేదంటావు ఇట్లా పీరుగుంటే గట్టవడపై వెళ్ళిపోతావా తల్లి పుణ్యాత్మురాలు కాబట్టి ఆ తండ్రి పుణ్యాత్ముడు కాబట్టి పరిపాలన విడిచిపెట్టుకున్నారు పట్నం మీద ప్రేలందరూ వచ్చి ఎలివాడ పట్నం అంటే మాది వల్లవాడ మాదిగోళ్ళు సత్యవంతులు అంటారు ఆయనకు తొలసూరు వాళ్ళింటికి పోయారు సోడి బియ్యం తెచ్చుకొని కూరాడు పెట్టుకుంటే ఆడాదెల్లదని కన్నా కొలు ఉండదంట ఎలివాడ పట్నం నుంచి మాదిగోళ్ళు వచ్చారు మరి ఆడగడుతున్నారు పాడగడుతున్నారు ఆ కన్న తల్లి భర్త కన్నా ముందుగారు 3 గడియలు మరణమైపోయిందారి మరి భర్త కన్నా ముందుగారు చచ్చిపోయేది ముత్తైన సావంటారు అవలాలు అందరికి దొరుకుతుంది 110 మందికి దొరుకుతుంది కావచ్చు ముత్తైన సావు ఆ కన్న తల్లికి తడిబెడి తాను పోసీరు 5,000 వత్తారు దొరికిరు 10,000 పట్టు సీరలు కట్టి కాళ్ళకు పారాని పెట్టిరు నొట్టికి బొట్టు పెట్టిరు చెంపల పసుపు పెట్టిరు ఆ కన్న తల్లిని మరో పార్వదేవి తీరుగా తయారు చేసి పాటల్లో పెట్టిరు రాజాన రాజుకు తడిబెడి తానాలు పోసి దోచిన ముచ్చాల దోతులు కట్టి రట్టిన ముచ్చాల అంగీలు తొడిగి మెడ లోపల పూల దండలేసి రాజాన రాజును పాటల్లో వంట పెట్టుకోని కాస్తాల గడ్డల్లో జోడు కాస్తాలు వేసిరు జోడు పాడలు వేసుకొని పేడల్ల తల్లిదండ్రులు కట్టుకొని తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు వగ్గి పడతాడు తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు వగ్గి పడతాడు 2 కొడుకులు వగ్గి పాండవులు పట్టుకొని అయ్యో గోవిందమన్నరల్లా
తెలిసిన పెద్దలు ఏమన్నారు అయ్యారా 3 తోవలు చూడుర్రి 3 తోవల కాడ పాడలు ఇచ్చుర్రి అది 3 తోవల కాడ ఇప్పుడు కదా చేస్తామని 3 తోవల కాడ పాడలు ఇచ్చి 4 పోతున్నారు ఇంకప్పుడే అంటారవ్వా భూమి నూకలు వెళ్ళిపోయి అంటారు ఓ కొడుక బాణాప రాజా మీ తల్లి పోతున్నది మీ తండ్రి పోతున్నాడు పోయేది తల్లిదండ్రులు చెవుల్లో నూరు పెట్టి 3 సార్లు అన్నదే తోడబుట్ట చెల్లెలు ఎత్తుకున్నాడు బాణాపరాజు కన్న తండ్రి వేడి కట్టి చెవుల్లో నూరు పెట్టి ఓ నాయన వద్దరాజా నాయన వద్దరాజని 3 సార్లు చెప్తున్నాడే తల్లి వేడి కట్టి ఒక మీరి బట్ట తీసి తల్లి ఒక గుళ్ళెడు వేగుళ్ళగన్న తెల్లాయే మహారాజు గుండెలు జరిగిపోతుంది ఆడవిల్లడు కన్నా ఆడవిల్ల లేదు సావు సావనంటివి రేపు నేను వచ్చిన్నాడు తలా పూకుండి ఏడ్చి ఆడవిల్ల కావాలంటివి అని తోడబుట్ట చెల్లెలు తీసిండు ఓ చెల్లెలు ఆడవిడ్డవా నువ్వు ఒక్కసారి ఏడ్చిన చెల్లు నీ కన్నీళ్ళు నీ తల్లి ఎలబొట్ట వీరబడితే తల్లి నీవి స్వర్గం పోతుంది తండ్రి నీ స్వర్గం పోతుందా అని 22 దినముల చెల్లెలు తీసి కన్న తల్లి చచ్చిపోయిన తల్లి ఎలబొట్ట వీర ఏడ్తే ఆ బిడ్డ కూడా ఏడతలేదమ్మ పాల కొరకు పాకలాడుతున్న తల్లి ఎదవచ్చ వీర చచ్చిపోయిన తల్లి ఎదవచ్చ వీర పాకులాడుతున్నావు చెల్లె రేపటి నుండి ఎవరి పాలు నీకు బతుకుతావు చెల్లో తల్లి లేని పిల్లలు దయ్యాల పాలంటారు తర్వాత కొప్పు పెద్దలంటారు తల్లిదండ్రి చచ్చిపోతే కడుపు పెద్దలు అంటారే ఏడువే సరోజనల్లా నువ్వు ఒక్కసారి ఏడు అని ఏడు పట్టి చెల్లె చెంప మీద గిలిపి దెబ్బ పట్టిండు అన్నగాడమ్మరా ఇంకప్పుడు చూడుగా చెల్లె కేవు కేవు అని కేవు దూదలు పెడుతున్నది అప్పుడు ఏడితేని బిడ్డగా నీరు తల్లి తల్లి ఎదవచ్చ వీర పడుతున్నాయి సరోజనమ్మ నువ్వు ఏడు వాళ్ళని చెల్లె నిన్ను దెబ్బ పడితే గాని ఎడవ చేత పట్టవు చెల్లె నోట పేగుంటావు నువ్వు ఆడి బిడ్డవు చెల్లె అది చెల్లెడు ఈ సింధు బిగ్గరనుకున్నాడవ్వా ముందు మోసిన వాళ్ళు వెనకెత్తుకున్నారు వెనక మోసిన వాళ్ళు ముందెత్తుకొని మళ్ళా గోవింద అతల గడ్డకైన తల్లేల వచ్చినారు అతల గడ్డకైన అతల గడ్డలు వచ్చారు వాళ్ళని ఎత్తుకొని 3 వరకు తిరిగి ప్రారంభించి పాడల్లో ఉన్న తల్లిదండ్రి కాస్తం లోపల పెడుతున్నారు ఆ తల్లిదండ్రిని కాస్తం లోపల పెట్టి కోడి మాకులు పొరకలు కప్పిరు తల్లిదండ్రి స్థితికి నిప్పంటు పెట్టి ఇక్కడి దగ్గర చంద్రమీల చెరువున్న చెరువు బేటికి వచ్చి తడిపెట్టి తానాలు చేస్తున్నారు తానాలు వేసి పూలు పుష్పాలు పట్టుకొని లోగిళ్ళ కచ్చటాలకు తల్లి పేరు మీద గండగిలక ముట్టించారు పూలు పుష్పాలు వేసి దండాలు పెడుతున్నారు అందుకే అంటారు చచ్చిపోయిన నాడున్న దుఃఖం 3 వద్దులు ఉండదు 3 వద్దున్న దుఃఖం 5 వద్దులు ఉండదు 5 వద్దుల దుఃఖం 9 వద్దులు 9 వద్దుల దుఃఖం 11 వద్దులు ఉండదు 11 వద్దుల నాడున్న దుఃఖము నెల మాస్కం నాడుండది నెల మాస్కం నాడున్న దుఃఖం 6 నెలల మాస్కం నాడుండదు 6 నెలల మాస్కం నాడున్న దుఃఖం ఏడాది పండుగ నాడుండది
అంత మర్చిపోయినట్టు అవుతుంది ఆడాది పండుగలు చేసుకుంటాం ఆయన చీర కడతాం ఆయన రేఖ దొడుతూ నొట్టి బొట్టు పెడుతూ శిఖల మల్లెపూలు పెడతాం ఆడాది పండుగలు చేసుకుంటాం ఆ 7 అన్నదమ్ముల పెద్దోడు బాణాప మారాలి మరి ఆ ఎడగొట్టి నిలమాస్క వెళ్తున్నది ఆ తల్లిదండ్రికి నిలమాస్క వెళ్ళాక మనుషులు ఎవరుకున్నాడు మరి నేను ఖచ్చితంగా వీరికి పోయి రాజ్యం వెళ్ళాలి రాజువేం రాజ్యం రెండ రాజ్యం ఉండ రాజ్యం కొండ రాజ్యం ఇప్పుడు నా భార్య నీలవతి ఆ దుర్గా సుందర దేవి నా భార్య చేతుల్లో పెట్టి ఇప్పుడే బయలుపోతా ఖచ్చితంగా పోతానా అని ఎక్కడున్నది నా భార్య బామా దుర్గా సుందర దేవి బామ రావే బామా ఏమున్న చీకటర్ల గారిపోతుంది తినవ కడుపు గారిపోతుంది మనిషి ఎవర్రా అడియే కుక్కలు పాడుగాను బొక్కల వాసనకు ఒక్కటే నూకుడు నూకుడు కాదు దొబ్బుతాను వాడికి రాక నేను ఎడతారే నువ్వు ఎడతాను నోరు పెట్టడం ఎందుకు వస్తారా నా దోలికి నేను కరెంట్ వాడు కావు కరెంట్ వెనక నీ మొక్కలు చూడాలంటే 10 సెల్ లైట్ దుబాయ్ లైట్ కావా నువ్వు నా జోలికి ఎందుకు వస్తున్నావు అయినా కుక్కలు పాడుగాను బొక్కల వాసనకు ఒక్కటే ఉరకచ్చుడు అడక తినే బాడుకాలకు మానం పెట్టలేదు రా ఎందుకో పచ్చగా టెంట్ కనగడ భయం బోకలు పట్టుకొని ఉరకచ్చుడు అమ్మ పెట్టింది ఒక్కొక్కడు ఎరికేనా ఏం చేస్తాడు ఎరికేనా 2 రూపాయలు పెట్టి లింగంకాయ కొనుక్కొని మందు బత్త దారం చూసుకొని మెడల ఆరేసుకొని చిన్న శూలం అయితే చిన్న బంతి పూలు 3 పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు 3 బంతి పూలు ఊచుకొని హార్వతి రాయేసిన బుచ్చమని ఓడతాడు ఓడు తాంబూలం లోపల లింగాలు పెట్టుకొని బతిపోసు చోగని ఓడతాడు ఒకడేమో ఇండ్లు కాలిపోయిన ఓడతాడు వరదలొచ్చి పంటలన్నీ కొట్టుకపోయిన ఓడతాడు ఓడు పిల్లలు చచ్చిపోయిన ఓడతాడు ఓడు పిల్లని చచ్చిపోయిన ఓడతాడు అల్లే బాపతి కానివిరా పిల్లలు చచ్చిపోయిన సంసారం నిలబెట్టింది నేను తెల్ల వరుస అయితే కాదురా నీ వరుస అంత పుట్ట వరకల వరుస కాదు ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం అయితే ఏంది నేనేమన్నా తప్పు మాట్లాడతాను మరి ఎవరో అనుకున్న గాని నా పొట్టి పాడు మరి నా భర్త బేటికి నేను వెళ్ళిపోతానా అని ఎట్లా బయలు వస్తున్నది ఆ బాలనేమో ఎట్లా వస్తున్నది నర్సబెల్లే కందిలోన గంగరాజు ఆడనివని అడలాడు గంగదారి అమ్మనేవని మొసవాయి గంగదారి గంగదారి
ఇప్పతోర్రా ఎప్పుడు వచ్చినా ఇప్పతోర్రా ఏంది ఇప్పటికి నెల రోజుల పొద్దు అవుతుంది మా బాబు చచ్చిపోయిందన్న మా అమ్మ. అయ్యో ఇప్పుడు చచ్చిపోయారు అత్తమ్మ నాకు చెప్పొద్దు మీ అయ్యమ్మ చచ్చిపోయిందేమో చెప్పు అరముండ కూడా కళ్ళ బయట చచ్చిందట. మూగోడ మొలకలుపురా అంటే తెల్లెలకలు చూసి ఎల్లెలకలు పడ్డాయి విడాదు వచ్చి కాళ్ళలో వచ్చినాక ఆడ భయపడకపోతే ఏం చెప్తాను చెప్తాను వీళ్ళ సోమవారం అంటే సోమవారం అరే నేను ఏమిటికి వెళ్తాను నువ్వు ఏమనుకుంటావు మరి సోమవారం అక్కడనే ఉండి మాట్లాడు సోమవారం అయితే అరే ఆయన ఒక్క పొద్దు నేను ఆడేవాడే ఆడీడు అనకు బాడక కళ్ళు పోతాయి రాజన్న ఒక్క పొద్దురా దేవునికా ఇగో నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు గట్టినే చూసి ఎంకన్న వాళ్ళ ఇంటికి వచ్చింది ఎంకన్న నీ పేరు లచ్చన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెద్దవ చూసింది పిల్ల అప్పుడు గట్టినే ఉంటే ఇప్పుడు గట్టినే ఉంటే నీ కడుపు లోపల పిల్లలు అయిపోయి బీరకాయ అయిపోయా ఒక కొడుకుల సంతానం లేదు బిడ్డల సంతానం లేపాయా ఏమిలా రాజన్న ఒక్క పొద్దు పట్టుకో బిడ్డన్న కొడుకన్న ఉడుతుంది అన్నారు ఏదో పెద్దల మాట సత్తన్న మూటని ఒక్క పొద్దు పట్టుకున్నా ఇక ఒక్క పొద్దు పట్టుకున్నాక ఆయన ఊకుంటాడా ఊకోలే మొన్న శ్రావణంలో వైదారు నాకు తెలియకుంటా నీకు తెలుసు ఎందుకు రాజన్న ఒప్పుకుంటా పక్కకు పడిగ పెడతా లింగదారం చేస్తారు వెళ్ళగొడతారు పొంట వేయిన రా పొక్కలు పడ్డది కట్రా చిన్నదారునా పెద్దదారున చిన్న దారుణ అంటే 350 అయితే తీసుకున్నాం అయితే చిన్నదారున పెద్ద దారుణ అయితే 750 లేదు మొన్న బాబమ్మ తీసుకొచ్చింది అరే అక్కడ నుండి మాట్లాడు సోమవారం రాయసుడికి ఒక్క పొద్దు మరి మంగళవారం కొండగట్ట అంజన్న బుధవారం వదలమల్లన్న బేస్తవారం సాయిబాబా శుక్రవారం ఏమో శుక్రవారం దేవుడు వచ్చిందేవికి శనివారం ఏడుకొండల స్వామి వెంకటేశ్వర ఆదివారం హోరెల్లి మల్లన్న సోమవారం రాజన్న మరి ఈ రాజు నీ బలం నాకు తెలియదా నీ బలం నాకు తెలియదు ఊకొచ్చు ఫైటింగే కానీ ఏమన్నా ఉన్నదా ఇక లచ్చక్క నీకు అవద్దాము నువ్వు నాకు నువ్వు అయితే ఇంటికి వస్తే వాడి పట్టకు వాడి నా పట్టకు నీకు రోజుల్లో ఒక్క పొద్దునైనాక పెద్ద మనిషిని అరే అక్కడ ఉండి మాట్లాడాలి మీరే చెయ్యాలి చక్కదనాల మోడ అంటే సచ్చెక్కిరి ఇచ్చిన పొద్దున్న దాకా వస్తే 20 రూపాయల గుడ్డి అంత లేవు 3 బీర్ సీసాల పొడుగు లేవు ఒక్క బీర్ సీసా తాగితే బొర్రిస్తుంది తాయి చూడు తెలుస్తుంది అందుకే తాగి తయారైతాం పొద్దు ఊకితే లచ్చన్న ఇనికి బుక్కడు బోగాలి ఒక్క పవగాలి ఆపైతేనే అంతది పాడతావు కనబడతలేదా నువ్వెట్టున్నావు నేనెట్టున్నావు వీళ్ళే చూసేస్తాను నువ్వు గతపలాగున్నావు నేనున్నానా నువ్వు ఉన్నావా తెలుస్తాయి ఆ మందికి నీకేరక గాని నేను పిలిచింది ఎందుకు అనుకున్నావు నువ్వు నేను వాటి అంటే నువ్వు మరి ఎప్పుడైనా రారమ్మంటే ఆలలేదు పాలలేదు పిలిచిందే మా బాబు చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది కాబట్టి రాజులేని రాజ్యం రండరాజ్యం ఉండరాజ్యం కొండరాజ్యం అంటారు ఇప్పటికైనా అప్పటికైనా జంగలికి పులుంటే జంగల్ తప్పుతుంది గ్రామానికి గ్రామాధికారి మంచోడైతే గ్రామం చల్లగా ఉంటుంది ఊరేలో ప్రభు ఉత్తముడైతే ఊరు పారవగినట్టు పోగుతుంది అయితే కచ్చిరిగిరి పోయి నీ రాజ్యం నేను అద్దంటానా నిన్ను ఇప్పుడేమన్నా అక్కడ రాజ్యమేలు దేశమేలు ఏమన్నా పైసలు వస్తే నా అకౌంట్ అని నీ అకౌంట్ అడిగిపోరు నీకున్నది అకౌంట్ ఉన్నది ఎప్పుడు అయితే నువ్వు ఇప్పుడు కచ్చిరేలా పోతాను పో నేను అద్దంటాను నేను పొమ్మని అంటాను సరే నేను పోతా గాని నా తోడ పుట్ట చెల్లే నా తల్లి చచ్చిపోంగ నా తండ్రి చచ్చిపోంగ నా చేతుల్లో పెట్టింది కొడుక ఇంటి ఆడిబిడ్డరా ఆడిబిడ్డకు పెట్టినోడు వాడు కోట్లకు పడిగెత్తుతాడు కొడుక వాడి బిడ్డను దాదుకోరా మీరు పేరు కత్తారు కీర్తి కత్తారా అని మా తల్లి చచ్చిపోంగ నా చేతుల్లో పెట్టింది అందుకని బాబా ఆడోళ్ళ చేతులు అత్తమా గది మొగోళ్ళ చేతుల పిల్లగలను వెరగరు రాజ్యముండ కావాలి లచ్చ కావాలి నీకు అబద్ధం నాకు నేను నా మాట నా పెద్ద రాలేనే అగో అక్కడ అద్దాలు పెట్టుకున్నావు పెద్ద అని ఇల్లు నడిపాను నేను చిన్నదాన్ని మీ ముగ్గురం ఒక్కింటోళ్ళని ఆగు నేను మాట్లాడుతున్నా ఇగో
మా అత్త చచ్చిపోయింది, మా మామ చచ్చిపోయిండు, ఏందో ఇంత ముళ్ళ పట్టుకొని వస్తానని నేను అనుకున్నా. మా అత్త మీద 7 వారాల సొమ్ములు ఉండే, మరి సొమ్ములన్నీ నా పెందానికి ఇత్తడు కావచ్చు పట్టుకొని వస్తాడు కావచ్చు నేను అనుకున్నా. ఆ బిడ్డని తీసుకొని వచ్చిండు. బిడ్డని తీసుకొని వచ్చి సాధం అంటాడు. మా అత్తకు మా మామకు సిగ్గున్నది చెప్పి ఇయ్యాల రేపు మేము ఈడుతోనున్నాం, జోడుతోనున్నాం, కొడుకు కోడలు పెద్ద పెరిగినాం, 60 ఏళ్ళ వయసు మా అత్త ఉన్నది. మేము పిల్లగాళ్ళ కంటే మనవళ్ళను మనవరాళ్ళను ఆడిచ్చే వయసు లోపల బిడ్డని కానీ ఏదో కూడా నా కొడుకు కోడలకు పిల్లగాళ్ళు అయితలేదు, అది గొడ్డు సమితిగా దానికి పిల్లలు కారాలి నిరూపణ చేయడానికి దీని అవసిగ్గులేక ఈ బాడకావు ఆ పొలం తీసి అదే పాడ గట్టన్న వారే దీన్ని పట్టుకొని అంటే ఇప్పుడు దీన్ని దాదాలంటే నా నుంచి అవుతారా చెప్పి ఈ తెల్లారి వరకు 4 బొంతలు తడుపుతుంది కోరక్క మొత్తం వాసరికి నేను ఉంటాను మొత్తం వాసరికి నేను ఉంటాను. అలా అసలే దారుణమే ఏంది నేను కంటే నా పిల్లగాళ్ళని నేను చదువుకుంటా, నా అత్త పిల్లగాళ్ళని నేను చదువుకుంటా. అవన్నీ చెప్పు ధర్మరాజు అంటే దుడ్డపర నాదే అన్న ఏంది ఏమంటున్నావు? ఇగో మొన్న 10,000 రూపాయలు అడ్డికి ఇచ్చిన కోరక్క అసలు చెప్పుకున్న మంచిదే అడ్డన్ని ఇక పిండి బత్తాలకు అక్కడికత్తాయని అంటున్నాను. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఓ కుక్క మొక్కన్నారు నువ్వుగానే ఇవ్వలేదన్నారు అంటారు. బాడక అన్నారు చూడి బాడక చెప్తున్నా అది చేతుల మల్లె పువ్వు నా చెల్లెలు సంరక్షణయ్యారే రాజ్యం దేశం నీ ఎంత బాగా నా చెల్లెకి ఏదన్నా బాధ వచ్చే అమ్మ రొట్టికి నీవి గట్ల కాదు. ఇప్పుడు చేతిలో వ్యక్తిను సాధు అంటాను అవి జరుగు. ఒకవేళ ఇప్పుడు నేను సాధనన్నాను అనుకో ఈ బాడక అసలే గుంబొక్కున్నట్టున్నాడు. ఒక్క గుద్దితే ఏనంగా పోయే పానకమానంగా ఈయనతో దెబ్బలు ఎందుకు పడాలి? ఒకనాడు కాకుండా ఒకనాడు సమయం దొరకపోతుందా? ఇది ఎన్ని రోజులు నా ఇంటుంటదో చూస్తా. అగో ఈ ఒక్కనాడు కాకుండా ఒక్కనాడు ఇంట్లోకి వెళ్ళేటన్న కూడా ఇడు వేయినాక దీన్ని తీసుకుపోయి బొంద బొందగిన అటువంటి ఒక గరక మొడవాల నా బొడవ రచ్చి బరకాలే దీన్ని నా అటువంటి ఒక కుంచాన అటువంటి ఒక సాగనిత్తనా ఇంటి లోపల ఉండనిత్తనా నాదా మీ చెల్లెను నేను తూముల నువ్వు గుడ్డు తెలిసి చూస్తుంటే నీ గుడ్డు పాడగా నీ గుడ్డు సీ గుడ్డు గాను నీ గుడ్డు ఒక్కొక్కటి గింత ఉంటే నిన్ను చూసే వరకు నాకు భయంగా కనుకుంటురా అయ్యంగా నాకు కోరక్క చేసింది చేసుకో పిల్ల మన పిల్లగాడు చేసుకో ఏం కాదు పొట్టి ఉన్నా పర్వాలేదు నీకంటే ఫీట్ తక్కువనే ఉన్నాడు ఏం కాదు చేసుకోమంటే ఏదో మాటిని చేసుకున్నా ఫీట్ ఏంది 1/2 ఫీట్ కంటే ఎక్కువనే ఉన్నాడు నిక్కకుంటే తింట అంటించుకో ఒకసారి అందించుకోను ఒకసారి మరి కాదా నాదా ఇగో నీ చెల్లెను నేను కన్న తల్లి లెక్క సాదుకుంటా నువ్వు కన్న తండ్రి లెక్క ఉండాలి జనానికే మన ఇద్దరం భార్య భర్తలం ఇంటి లోపల ఇద్దరు అన్నయ్యలు తీరు ఉండాలి మరి ఒకవేళ మనం కాపురం చేస్తాం డబ్బున మనకు రేపు పిల్లగాడ పుడతారు నీ చెల్లె మీద ప్రేమ నాకు ఉంటుందా ఉంటారా ఇప్పటికే ఇగో నా మాటే మంచిగుంటది నల్లికుట్లో నేను అంపరా ఇంత చూడ అమ్మరా అన్నట్టుగా నేను ఏదున్నా కానీ పోక వాళ్ళకి వచ్చినట్టే మాట్లాడు ఇగరని చెప్పే దుర్గా బాట నా దగ్గరికి వస్తే ఈ నిడిచింకోగ అట్టమంట కానీ సంసారం లేగొట్టాడిదని కాదు బావా సరే మంచిదేను దాత్తరన్నావు దానికి పర్వాలేదు కత్తిరి విని పోతావా అని ఓ పైసలు మంచిగా పట్టుకరా తాగకు సోపతి గాళ్ళ బట్టి తిరగకు బాడుకోవు పొద్దు ఏమైనా సోపతి పట్టుకుంటాను బండి వేసుకుంటాను పోతాను వీళ్ళు దాగి ఇట్లా తయారైతాను పెద్ద మనిషి కొడుకు అన్నట్టు మోహన్ని పేరు పెట్టి పిలుస్తారు తాయిసు కీర్తికి పిచ్చకుంటాడు అని పిలుచుకోవచ్చు గావురానికి గాడిద కొడుకు అని పిలుచుకోవచ్చు కానీ మొగన్ని పేరు పెట్టి పిలవద్దు మీరు అందరు మొదలు పెట్టింది ఏం కాదు నేనేమన్నా నాదా ఇక నువ్వు కచ్చిరి కాడిపోయి రాజ్యమేలు మీ చెల్లెని నేను మంచిగా దాదుకుంటా అయ్యో ఇంకెందుకు ఉంటాను పోరా ఇప్పుడు ఓపెన్ అయిపోయిందా నేను ఇప్పుడు పచ్చి బాలంతరాలతో సమానం
ఏం రాలేదు పచ్చి బాలంతరా ఏంటి ఏం చేయాలి నేను నువ్వు ఇంట్లో పో 7 పొయ్యిలు పెట్టు 7 పొయ్యిలల్లో 7 కడవల నీళ్లు కాగబెట్టు అల్లి తైలాకే తక్కలాకే ఇంత దూలు దుమ్మాకే గులగుల పెడతారు అన్నం వేసుకుంటేనే పానం ఆరోగ్యంగా ఉంటుంది. అసలు మొన్నడుస్తుంది ఇద్దరు గడప వస్తుంది ఇయ్యాలి ఇద్దరు వస్తుంది ఇవ్వ తల కట్ట కడుతున్నాను ఏంటిది తల కట్ట కడుతున్నా బాలంతల గట్టరా గండ పండుగ నువ్వు కన్నదాన్ని కదా పెంచుదాన్ని కాదు మరి అరే బాలంతల గట్టిగా అంటారా మరి గండం పాడు కాదా చెప్పు పోయేద్దారా కుక్క బెదిరి బాలంతల పోయారా చెప్పు ఈ బాడకా చెప్పు ఒక్కసారి మంచి గట్టు మెల్లగా అయ్యో నాకు అందుతనే లేవు కాదురా నువ్వు అందుకనేమో నువ్వు ఉన్నావు చేయించాదనుకుంటా కట్టిగా ఓయ్యా తలకడిగా ఇచ్చావా కట్టినా ఇక దానికి ముక్కుల చెవులో దుమ్ము పెట్టు చచ్చిపోయిన ఓబా చల్లగా పోకుంటూ ఉంటాయి. మాలా తలకట్టు కట్టిన ఇంట్లోకి పో దూలం కింద మంచమే దూలానికి తాడు కట్టు మంచం కింద పీట పెట్టు ఈ పీట మీద ఉంటే ఆ తాడు పెట్టుకొని పీట నేను ఎందుకు చచ్చిపోతే నీ వస్తుంది బాడుకోవాలి ఎంతమంది చచ్చిపోతే నేను చచ్చిపోవాలి ఎందుకంటే నువ్వు తానం పోపించినాక నువ్వు కచ్చిరికి పోతావు దాశల్యమో ఇంటికి తినడానికి పోతావు మధ్యలో అటో ఇటో లేవాలంటే ఆటో ఇటో అయితే ఆడలకు సవలచ్చ పనులు ఉంటాయి నువ్వు మగ బాడుకోవాలకు అవసరమా నువ్వు ఏళ్ళు ఆగిదాలు కానీ మెల్లగా లేచి పిల్లని పక్కకు వండబెట్టి దూరం అనుకున్న తాడును పట్టుకొని మంచం కింద ఉన్న పీట మీద కాలు పెట్టి అన్నుకున్నా లేదు ఎందుకంటే గట్టలు ఏమలేదు చెప్పు నీ పచ్చి పేగులు బొర్రబడి ఇప్పుడు ఎవరు అట్లా ఎత్తారు ఇంకా నువ్వు ఖరీదు నన్ను బతకరిస్తుంది నువ్వు ఆయన బాడుకోవాలి నీ బలం నాకెరకలేదా నీ స్టార్ట్ మంచిదాక నా మోటార్ ఎత్తుకో టాటర్ మంచిగా మోటార్ నాశనం అయిపోయింది పెరుగు అన్నప్పుడు మందులు ఇద్దరు తీసుకోక ఇద్దరు తిట్టేమనుకుంటాను కంచెరగాడు బొమ్మన ఉండు అంటాను నువ్వు ఈ రాజ్యవేలు నాద నేను పిల్లని పట్టుకొని అల్లారు ముద్దు కదా అత్తనన్నది రాజ్యాను రాజు కచీరి వేడికి వెళ్ళిపోయిండు కొన్ని రోజుల్లాక చెల్లెను నిజ అత్త ఒకనాడు కాకుండా ఒకనాడు నాకు సమయం దొరకదా అగో సమయం చూసినాక సందు చూసినాక దీని ప్రాణం ఇయ్యపోతే నా పేరు వాడి విల్లని పట్టుకొని లవన పవన శ్రీశైలం ఆత్మగల్ల తోడ ఉంటే చెల్లే ఆత్మ